Hello friends, very good afternoon. Welcome to LTX classes. ఎకానమీ స్పెసిఫిక్ ఇనిషియేటివ్ ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మనం ఈ పర్టికులర్ ఇనిషియేటివ్లో మనం డీల్ చేయబోతున్నాం. సో బిఫోర్ దట్ లెట్ మీ రిమైండ్ యూ అబౌట్ అవర్ న్యూ బ్యాచెస్ ఫర్ ఆప్షనల్స్ విచ్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 16th June. ఇవి రికార్డెడ్ లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో మనం అందిస్తున్నాం. మీకు నచ్చింది తీసుకోవచ్చు, రెండిట్లో కూడా లేటెస్ట్ కంటెంటే ఉంటుంది. 15th June వరకు మాత్రమే ఈ ఫీజు అనేది వ్యాలిడ్. ఇక్కడ కనిపిస్తున్న ఆప్షనల్స్ అన్నీ అందిస్తున్నాం. ఈ 3 స్వయంగా నేనే డీల్ చేస్తున్నాను. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి రావచ్చు. యూ గెట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆన్ దిస్ కోర్స్. ఇది మీరు వెబ్సైట్లో కూడా పర్చేస్ చేయాలంటే ఈ వెబ్సైట్లో పర్చేస్ చేయొచ్చు డైరెక్ట్గా. అలాగే మన యూపీఎస్సీ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎయిదర్ యూ పే 5,000 per month ఆర్ మేక్ 50,000 సింగిల్ పేమెంట్. 15 June లోపు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. బియాండ్ దట్ 10,000 రూపీస్ ఫీజు పెరుగుతుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, వెబ్సైట్లో డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. అలాగే యూపీఎస్సీ ఆఫ్లైన్ హైదరాబాద్, వైజాగ్ 2 చోట్ల 10,000 per month లేదా 70,000 సింగిల్ పేమెంట్ చేయొచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. 15 June లోపు మాత్రమే ఇది వ్యాలిడ్. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. మరి ఇవాళ మనం చూడబోతున్న ఆర్టికల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కవర్ ఫర్ పీపీఐస్, హౌ విల్ కస్టమర్స్ బెనిఫిట్. సో ఇది ఇవాళ మనం చూడబోతున్న ఇంట్రెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో ఇక్కడ ఎప్పుడైనా సరే మీకు చెప్తూ ఉంటున్నాను నేను, ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్స్ వచ్చినప్పుడు ఫోకస్ ఆన్ కీవర్డ్స్. ఇక్కడ 2 కీవర్డ్స్ కనిపిస్తున్నాయి. ఒకటి డిపాజిట్ ఇన్సూరెన్స్ కవర్ అనేది మొదటి కీవర్డ్, రెండోది పీపీఐ. పీపీఐ అంటే మీనింగ్ ఏంటి, డిపాజిట్ ఇన్సూరెన్స్ కవర్ అంటే మీనింగ్ ఏంటి, ఈ రెండింటికి కలిపి మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం ఇక్కడ చూడాలి. పీపీఐ అంటే ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ ఏంటో మీకు తర్వాత చెప్తాను. సో బిఫోర్ దట్ ఐ విల్ టాక్ అబౌట్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కవర్. దీని గురించి మనం ఫస్ట్ మాట్లాడదాం. సో దీని గురించి మనం ఫస్ట్ మాట్లాడాలి అంటే వీ నీడ్ టు నో అబౌట్ ఏ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ కాల్డ్ డిఐసిజిసి. డిఐసిజిసి అనే ఆర్గనైజేషన్ గురించి మనకి తెలియాలి. సో డిఐసిజిసి అనేది మనకి హోల్లీ ఓన్డ్ సబ్సిడియరీ ఆఫ్ ఆర్బీఐ. సో ఇది కంప్లీట్గా ఆర్బీఐ ఓన్డ్ ఎంటిటీ అని మనం చెప్పొచ్చు. సో ఫుల్ ఫామ్ ఏంటి, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఈజ్ ద ఫుల్ ఫామ్. ఇట్ ఈస్ ఎ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓన్ చేస్తున్న ఆర్గనైజేషన్ అని మనం చెప్పొచ్చు. అయితే ఈ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ అనేది ఏం చేస్తుంది? సో దిస్ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఇట్ ప్రొవైడ్స్ డిపాజిట్ ఇన్సూరెన్స్. డిపాజిట్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అసలు డిపాజిట్ ఇన్సూరెన్స్ అంటే అర్థం ఏంటి, ఎవరెవరికి కవర్ చేస్తుంది? ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ అనేది ఎవరెవరికి కవర్ చేస్తుంది అంటే ఏ డిపాజిట్స్ని కవర్ చేస్తుంది అనే క్వశ్చన్ కూడా మనకు వస్తుంది. అంటే మనం బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే మనీ ఏదైతే ఉంటుందో ఆ పర్టిక్యులర్ మనీ ఒకవేళ బ్యాంకు ఫెయిల్ అయిపోతే పరిస్థితి ఏంటనే భయం మనకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీరు డబ్బులు దాచుకున్నారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దివాలా తీసేసింది అనుకోండి. సో మన డిపాజిట్లన్నీ పోయినట్టేనా? కాదు. ఎందుకంటే ప్రతి డిపాజిట్కి కూడా ఇన్సూరెన్స్ అనేది ఉంది. మనం తీసే డబ్బుల్లోనే కొంత డబ్బు ఇన్సూరెన్స్ కింద బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు. సో బేసికల్గా ఆ అమౌంట్తోనే మనకి ప్రతి ఒక్క డిపాజిట్కి కూడా ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఇన్సూరెన్స్ దేనిపైన అందిస్తారంటే మనకి సేవింగ్స్ అకౌంట్ పైన, రైట్, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ పైన తీసుకోండి, ఫిక్స్డ్ తీసుకోండి, కరెంట్ అకౌంట్ తీసుకోండి, లేదా రికరింగ్ డిపాజిట్స్ తీసుకోండి, అన్నింటిపైన కూడా అందిస్తారు. ఇంక్లూడింగ్ అక్రూడ్ ఇంట్రెస్ట్. ఎంత అమౌంట్కి ఇస్తా అంటే ఇప్పుడు మనం డబ్బు డిపాజిట్ చేసాం, దానిపైన వడ్డీ జమ అవుతుంది కదా, ఆ జమ అవుతున్న వడ్డీ పైన కూడా ఇన్సూరెన్స్ ఉన్నట్టే లెక్క. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakhs డిపాజిట్ చేశారు, ఈ 10 lakhs పైన 2 lakhs వడ్డీ జమ అయింది అనుకోండి. సో ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఓన్లీ ఈ 10 lakhsకే ఉందా? కాదు. ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఈ 2 lakhs ఇంట్రెస్ట్కి కూడా, ఇది ప్రిన్సిపల్ అనుకోండి, ఇది ఇంట్రెస్ట్ అనుకోండి, ఇంట్రెస్ట్కి కూడా ఇన్సూరెన్స్ అనేది అప్లై అవుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఎంతవరకు ఇస్తారంటే మ్యాక్సిమం ఇచ్చేది
5 lakhs వరకు. అప్ టు 5 lakhs అంటే బ్యాంక్ దివాలా తీసేస్తే, బ్యాంక్ అనేది ఎత్తేస్తే మన డిపాజిట్లకి అప్ టు, అంటే మీరు ఎంతన్నా డిపాజిట్ చేయండి, 5 లక్షల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. మీరు 10 కోట్లు డిపాజిట్ చేసినా 10 కోట్లు చేశారు కానీ 10 కోట్లు ఎవరు, అప్ టు 5 lakhs వరకు మాత్రమే ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేసినట్టు. అండ్ దిస్ ఈజ్ అప్లైడ్ బోత్ టు ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్ అని మనం చెప్పొచ్చు. అంటే మీరు 4 లక్షలు డిపాజిట్ చేశారు, దానికి 1 లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ యాడ్ అయింది అనుకోండి, ఇంట్రెస్ట్ యాడ్ అయింది అనుకోండి, ఈ 5 లక్షల పైన కూడా మనకి ఇన్సూరెన్స్ ఉన్నట్టే అర్థమైందా? 5 లక్షల వరకు ఇస్తారు. అయితే ఇది ఇంతకుముందు ఎంత ఉండేదంటే 1 lakh ఉండేది. ఒకప్పుడు ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది కేవలం 1 lakh మాత్రమే ఉండేది. ఈ 1 lakhని 5 lakhsకి మార్చారు 2020లో. 2020లో ఈ ఇన్సూరెన్స్ కవర్ని 1 lakh నుంచి 5 lakhsకి మార్చడం అనేది జరిగింది కోవిడ్ టైంలో. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన డిపాజిట్ ఇన్సూరెన్స్ కథ. అయితే ఈ డిపాజిట్ ఇన్సూరెన్స్ కథ అనేది ప్రస్తుతానికి ఏ బ్యాంకులకు అందిస్తున్నారు అంటే మనకి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, మన రెగ్యులర్ బ్యాంక్స్, ఎస్బీఐ ఇట్లాంటి వాటితో పాటు లోకల్ ఏరియా బ్యాంక్స్, అలాగే పేమెంట్ బ్యాంక్స్, అలాగే స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్, అలాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్, అలాగే కోఆపరేటివ్ బ్యాంక్స్, వీటన్నింటిలో ఉన్న డిపాజిట్స్కి కూడా ఇది వర్తిస్తుంది. అండ్ విచ్ ఆర్ లైసెన్స్డ్ బై ఆర్బీఐ దగ్గర లైసెన్స్ తీసుకొని రన్ చేస్తున్న ఆల్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ యొక్క డిపాజిట్స్కి కూడా మన డిఐసిజిసి వాళ్ళు అందిస్తున్న ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది లభిస్తుంది. అయితే ఇప్పుడు వాట్ ఈజ్ దేర్ ఇన్ న్యూస్? వాట్ ఈజ్ ఇన్ న్యూస్ నౌ? ప్రస్తుతానికి న్యూస్లోకి వచ్చింది ఏంటి అంటే ఆర్బీఐ వాళ్ళు ఒక కమిటీని అపాయింట్ చేశారు. ఈ పర్టిక్యులర్ కమిటీ ఏం రికమెండ్ చేసింది అంటే ద సెంట్రల్ బ్యాంక్ షుడ్ ఎగ్జామిన్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ కవర్ టు పీపీఐస్. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం? షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్కి, లోకల్ ఏరియా బ్యాంక్స్కి, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్కి, పేమెంట్ బ్యాంక్స్కి, అలాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్కి, కోఆపరేటివ్ బ్యాంక్స్కి, వీటన్నిటికీ కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంది. దాన్ని పీపీఐస్కి కూడా ఎక్స్టెండ్ చేసే అంశాన్ని పరిశీలించండి, ఎగ్జామిన్ చెయ్యండి అని ఆర్బీఐ వాళ్ళు అపాయింట్ చేసిన ఒక కమిటీ రికమెండ్ చేయడం అనేది జరిగింది. ఆర్బీఐ వాళ్ళు అపాయింట్ చేసిన ఒక కమిటీ రికమెండ్ చేయడం అనేది జరిగింది. సో వీళ్ళు ఏమంటున్నారు అంటే ఇవి కూడా ఈ పర్టికులర్ పీపీఐస్ అంటే మనకి ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఆర్బీఐ లైసెన్స్డ్ ఎంటిటీస్, ఆర్బీఐ ద్వారా లైసెన్స్ తీసుకున్న ఎంటిటీస్ మాత్రమే ఇష్యూ చేస్తున్నాయి కదా. పీపీఐస్ని కూడా ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది, ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది, కాబట్టి వాటికి కూడా ఇవ్వడం అనేది మంచిది అనే ఈ ఆర్బీఐ అపాయింట్ చేసిన కమిటీ అనేది చెప్తోంది. నౌ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఆర్ పీపీఐస్. పీపీఐ అంటే అర్థం ఏంటి? ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్. దాని పేరులోనే ఉంది ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్. మీకు ఒక సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు వెంటనే అర్థమైపోతుంది. ఎప్పుడైనా ఇది విన్నారా? పేటిఎం వాలెట్ లేదా ఫోన్పే వాలెట్ వినుంటారు. ఫోన్పే వాలెట్ లేదా కొన్ని వౌచర్స్, కార్డ్స్ విచ్ ఆర్ లోడెడ్. ఇది చూడండి, 10,000 రూపీస్ కార్డు, ప్రీలోడెడ్ కార్డు, లేదా 10,000 రూపాయల వౌచర్, లేదా ఫోన్పే వాలెట్లో మీరు ఆల్రెడీ ఒక వేసేసిన 10,000 లేదా 5,000, పేటిఎం వాలెట్లో ఆల్రెడీ మీరు వేసినవి. ఇప్పుడు చూడండి, వీటిలోకి డబ్బులు అనేది మీరు ఎలా వేయచ్చు? యూజింగ్ బ్యాంక్ డెబిట్, మీ బ్యాంక్ డెబిట్ ద్వారా, లేదా డెబిట్ కార్డు ద్వారా, లేదా క్రెడిట్ కార్డు ద్వారా యూ కెన్ ఫిల్ మనీ ఇన్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే పేర్లో నుంచి సరే ప్రీపెయిడ్ అంటే వీటిలో ముందే మనం డబ్బులు లోడ్ చేసేస్తాం. డబ్బు ముందే లోడ్ చేసుకొని వీటిని ఉపయోగించి వీ కెన్ మేక్ పర్చేజెస్. ఏదైనా వస్తువులు, పర్చేజెస్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే వీ కెన్ ఆల్సో డూ ట్రాన్స్ఫర్స్, వేరే వాళ్ళకి అంటే ఒక వ్యాలెట్ నుంచి వేరే వ్యాలెట్కి డబ్బులు పంపించడం కావచ్చు.
ఇట్లాంటి కార్యక్రమాలన్నీ మనం చేస్తూ ఉండొచ్చు అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏదైనా మీరు షాప్కి వెళ్ళారు అనుకోండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, లైవ్ ఎగ్జాంపుల్. షాప్కి వెళ్ళారు, కిరాణా షాప్కి వెళ్ళారు లేదా సూపర్ మార్కెట్కి వెళ్ళారు, ఏదైనా వస్తువు కొన్నారు. పేమెంట్ ఎలా చేస్తారు? ఒక ఆప్షన్, మీ అందరికీ తెలిసిన ఆప్షన్, మోస్ట్ ఫేమస్ ఆప్షన్ క్యాష్. క్యాష్ లేకపోతే అదర్ ఆప్షన్, ఇప్పుడు దీని తర్వాత మోస్ట్ ఫేమస్ ఇప్పుడు అయింది ఏంటి? యూపీఐ. అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇట్లాంటి వాటి ద్వారా. సో యూపీఐ ద్వారా చేసిన ఏమవుతుందంటే మనకి మన బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ అవుతుంది. సో ఫోన్పే చేసినా, గూగుల్ పే చేసినా, దే ఆర్ లింక్ టు యువర్ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్. మీరు ఫోన్పేతో పే చేసాం అంటారు, కానీ కట్ అవుతుంది ఎందులోంచి? మీ బ్యాంక్ అకౌంట్లోంచి, ఎందుకంటే ఫోన్పే ఈజ్ లింక్ టు యువర్ బ్యాంక్ అకౌంట్. సో ఇది ఒకవైపు మనకి జరుగుతున్నాయి. ఇంకొక ఆప్షన్ ఏంటి మనకి? డెబిట్ కార్డ్. డెబిట్ కార్డ్ ద్వారా కూడా మనం పేమెంట్ చేస్తాం. ఇంకో ఆప్షన్ ఏంటి? క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తూ ఉంటాం. ఇంకా ఏమున్నాయి ఆప్షన్స్? ఒకవేళ ఏమైనా కుదిరితే నెఫ్ట్, పెద్ద అమౌంట్ అయితే అప్పటికప్పుడు అకౌంట్ యాడ్ చేసి ఐఎంపిఎస్ ద్వారా, నెట్ ద్వారా, లేకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయడం. ఇవి కాకుండా ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలే మనకి పీపీఐ అని చెప్పి చెప్పచ్చు, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఆ పర్టిక్యులర్ స్టోర్ వాడు ఒక వౌచర్ ఇష్యూ చేశాడు అనుకోండి. ఈ 10,000 రూపాయలు మీరు ముందే మాకు ఇస్తే మేము ఒక వౌచర్ ఇస్తాము, ఆ వౌచర్ ఉపయోగించి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలా పర్చేస్ చేసుకుంటే మీకు డిస్కౌంట్ ఇస్తామని వాడు ఏదో మీకు అట్రాక్ట్ చేసి మీకు ఒక వౌచర్ ఇవ్వచ్చు. లేదా ప్రీపెయిడ్ కార్డ్, ముందే ఒక కార్డ్ ఇస్తాడు, ఆ కార్డు మనం లోడ్ చేసుకోవాలి. మనం మరి లోడ్ చేయాలంటే ఎక్కడి నుంచి? మన బ్యాంక్ అకౌంట్ నుంచి, యూపీఐ ద్వారా, వేరే ద్వారా లోడ్ చేసుకోవడం. ఓకేనా? లేకపోతే ఇందాక మనం మాట్లాడుకున్న యూపీఐలోనే, ఫోన్పేలోనే వ్యాలెట్స్ ఉంటాయి. వ్యాలెట్ అంటే ఏంటంటే ముందే లోడ్ చేసి ఉంచడం. అంటే ఫోన్పేలో మీకు ఫోన్పే వాలెట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లో మీ ఐసిఐసిఐ నుంచో, మీ హెచ్డిఎఫ్సి నుంచో, మీ ఎస్బీఐ నుంచో ముందే మీరు పెట్టేసి ఉంచవచ్చు. వాలెట్ ద్వారా చేసినప్పుడు మళ్ళీ బ్యాంక్ అకౌంట్లోంచి కట్ చేయడం అనే కాన్సెప్ట్ ఉండదు, ముందే మీరు లోడ్ చేస్తారు కాబట్టి దీంట్లోంచి కట్ అవుతుంది. సో ఇట్ ఈజ్ లైక్ క్యారీయింగ్ వాలెట్. మీ జేబులో, పర్స్లో డబ్బులు పెట్టుకున్నారనుకోండి, అలా అనమాట. సో జేబులో ఉంటే జేబులో ఉన్న, పర్స్లో ఉన్న దాంట్లోంచి మనం మనీ యూజ్ చేసుకుంటాం. లేకపోతే ఏం చేస్తాం? బ్యాంక్ అకౌంట్లో ఉన్నది యూజ్ చేస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే జేబులోది ఫిజికల్ వ్యాలెట్, ఇదేమో డిజిటల్ వ్యాలెట్, అంతే డిఫరెన్స్. ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ మనీ ఇన్ యువర్ పాకెట్, అంటే ఏటీఎంలో డబ్బులు తీసుకొని మన పర్స్లో పెట్టుకుంటాం చూడండి, ఆ రకంగా మీ అకౌంట్లో డబ్బులు తీసి మీరు ఫోన్పే వాలెట్లో పెట్టుకుంటారు. ఆ ఫోన్పే వాలెట్ లేదా పేటిఎం వాలెట్, వీటినే మనం ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. దట్ ఈస్ వన్ టైప్. అదర్ టైప్స్ ఏంటంటే కార్డ్ రూపంలో కావచ్చు, వౌచర్ రూపంలో కూడా ఉండొచ్చు. వీటిని ఉపయోగించి కూడా మనం పర్చేసెస్ గట్రా చేయొచ్చు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ వౌచర్లో కానీ, కార్డులో కానీ, ఫోన్పే వాలెట్లో కానీ లెట్స్ ఒక 10,000 రూపాయలు మనం పెట్టుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే దీన్ని కూడా డిపాజిట్ లాగే ట్రీట్ చేయమంటున్నారు. అంటే బ్యాంకులో డిపాజిట్ని, బ్యాంకులో మనం పెట్టే డబ్బులు, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్ ఎలా అయితే ఉంటాయో, ట్రీట్ దిస్ యాజ్ డిపాజిట్. ట్రీట్ దిస్ మనీ ప్రీలోడెడ్ మనీ. ఈ ప్రీలోడెడ్ మనీని, పీపీఐస్లో ప్రీలోడ్ అయిన మనీని కూడా డిపాజిట్లుగా ట్రీట్ చేయండి. వీటికి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ప్రొవైడ్ చేయండి. జస్ట్ లైక్ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పి, బ్యాంక్ డిపాజిట్స్కి ఎలా అయితే ప్రొవైడ్ చేస్తున్నామో వీటికి కూడా ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి ఆర్బీఐ అపాయింట్ చేసిన కమిటీ చెప్తుంది. సో మనకి డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ వాళ్ళు బ్యాంక్ డిపాజిట్స్కి అందిస్తున్న ఇన్సూరెన్స్ని వీళ్ళకి కూడా, అంటే పీపీఐలో ఉన్న వాళ్ళకి కూడా అందించండి అని క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ దేర్ ఇన్ న్యూస్. ఇది మనకి న్యూస్లో వచ్చిన ఐటమ్. గాట్ ఇట్? అయితే మీకు పీపీఐ ఏంటంటో తెలియాలి, డిపాజిట్ ఇన్సూరెన్స్ గురించి తెలియాలి కాబట్టి నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా చెప్పాను. ఐ హోప్ యూ హెవ్ గాట్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. టేక్ కేర్, బాయ్. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ గురించి పదే నేను చెప్తూ ఉంటాను. ఇందులో ఏముంది, వై ఈజ్ దిస్ స్పెషల్ కంపేర్డ్ టు అదర్స్ అంటే, మనకి ఇందులో యూపీఎస్సీకి అవసరమైన అన్నీ కవర్ చేస్తూ వీ ఆల్సో గెట్ కాంప్లిమెంటరీ యాక్సెస్ టు దీస్ కోర్సెస్. ఇప్పుడు ఏపీలో ఎస్పెషల్లీ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్స్ రాబోతున్నాయన్న న్యూస్ హల్చల్ చేస్తుంది. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే మీకు ఇవి కూడా ఫ్రీ వస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న అన్నీ కూడా మీకు ఫ్రీగా లభిస్తాయి. సో కీప్ దిస్ ఇన్ మైండ్. టేక్ కేర్, బాయ్.